వారసత్వం అనే దానికి సరైన నిర్వచనం కొడుకు అని కాదు, కూతురు అని కాదు, పారంపర్యంగా వచ్చే హక్కుభుక్తం కూడా కాదు. వారసత్వం అంటే ముందు తరాల అభిప్రాయాలని తీసుకువెళ్ళేవాడు, అంటే లాక్కు వెళ్ళేవాడు, సంరక్షించేవాడని అర్థం. ఆ అర్థంలో ఎన్టీ రామారావు గారి ఆలోచన విధానాన్ని వారసత్వంగా స్వీకరించిన వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఎవరైనా ఉన్నారా? నిజం చెప్పాలంటే లేరనే చెప్పాలి. అయితే తమిళనాడులో స్టాలిన్ అనే ముఖ్యమంత్రి తండ్రి కరుణానిధి వారసత్వంగా ద్రావిడ ఉద్యమాన్ని, అభిప్రాయాల్ని కలిగి ఉన్నాడు, వాటి ప్రకారం నడుచుకుంటున్నాడు, వాటి కోసం దేశంలో ఒక ప్రతినిధిగా మాట్లాడేదానికి ప్రయత్నం కూడా చేస్తున్నాడు. అంటే వారసత్వానికి సరైన ధోరణిని స్టాలిన్ కల్పిస్తున్నాడు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రామారావు వారసత్వాన్ని ఆ పద్ధతిలో కొనసాగించడం లేదనే చెప్పాలి. నిజం చెప్పాలంటే తెలుగు ఆత్మాభిమానము, తెలుగు వాళ్ళు ఢిల్లీలో ప్రముఖ స్థానంలో ఉండాలనే వాంఛ, ఇలాంటివన్నీ రామారావుకి కొన్ని నిశ్చితమైనటువంటి అభిప్రాయాలు ఉండేవి. అలాంటి నిశ్చితమైన అభిప్రాయాలు కలగకుండా రాజకీయంగా ఏ పరిస్థితుల్లో తనకు రాజకీయం ఉపయోగపడుతుందో ఆ పరిస్థితుల్లో, ఆ పద్ధతిలో, ఆ టైంలో అభిప్రాయాలు మార్చుకుంటూ వెళ్ళే నైజం నారా చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి నారా చంద్రబాబు నాయుడిని, స్టాలిన్ని ఇద్దరిని ఒక ఘాటన కట్టలేము. ఎందుకంటే వారసత్వానికి సరైన నిర్వచనం స్టాలిన్ అని చెప్పుకోవచ్చు.